నమస్కారం. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మన భారతదేశం. అందులోనూ 65% 35 ఏళ్ల లోపు వారే ఉండడం అనేది మనకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అయితే కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు నిజంగానే అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారా ఈ యువతంతా అంటే బయటికి హెల్దీగా చాలా ఫిట్గా కనిపిస్తున్నప్పటికీ మనకి హెల్దీగా ఫిట్గా కనిపించే వాళ్ళు కూడా లోపల సైలెంట్గా లక్షణాలన్నీ కూడా కొలెస్ట్రాల్కి సంబంధించి గుండె సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి అన్న విషయం ఐసీఎంఆర్ స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలో అసలు అలార్మింగ్ రేట్స్లో కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది, గుండె సమస్యలు ఇంత ఎక్కువగా యువతలో 20s 30sలోనే కొలెస్ట్రాల్ టెస్టులు గుండె సంబంధిత టెస్టులు ఎందుకు చేయించుకోవాల్సి వస్తుందో ఈనాటి కార్యక్రమంలో మాట్లాడుకుందాము. మరి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఇంటర్ కన్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ అత్తులూరి గారు. వారితో మాట్లాడదాము. అసలు 50sలో రావాల్సిన సమస్యలు 20s 30sలో ఎందుకు వస్తున్నాయి గుండెకి సంబంధించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, మనం ఈ కొలెస్ట్రాల్ గురించి ఐసీఎంఆర్ స్టడీ గురించి మాట్లాడుకునే ముందు అసలు వాట్ ఈస్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, హౌ ఈజ్ ఇట్ ఎ గేమ్ చేంజర్ అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే మేము యాజ్ ఎ కార్డియాలజిస్ట్ ఇంటర్వీన్ అవుతాం. ఇంటర్వీన్ అంటే మీరు ఒక మనిషిని చెక్ చేసి చూసి మందులు రాయటం ఒక పద్ధతి, లేదా ఒక అడ్వైజ్ ఇవ్వటం, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా తినండి, ఈ విధంగా పడుకోండి, జీవనశైలి ఈ విధంగా చేయండి, ఆ విధమైన అడ్వైజ్ ఇవ్వటం ఒక ఎత్తు. రెండు, పేషెంట్ లోపలికి వెళ్ళి ఏదో విధంగా వెళ్ళి మార్పు చేయటం, లోపలికి వెళ్ళి దాన్ని ఇన్వేజివ్, లోపలికి వెళ్ళి చూడటాన్నేమో ఇన్వేజివ్ అంటారు, ఇన్వేజన్. లోపలికి వెళ్ళి ఏదైనా మార్చటాన్ని ఇంటర్వెన్షన్ అంటారు. అంటే మేమేం చేస్తామంటే గుండెలో గదులు అవ్వచ్చు, కవాటాలు అవ్వచ్చు, రక్తనాళాలు అవ్వచ్చు, ఎలక్ట్రికల్ సర్క్యూట్ అవ్వచ్చు. సో వీటిల్లో ఏదైనా కూడా వాటిని లోపలికి వెళ్ళి గమనించి కనుక్కొని అది మారిస్తే వీరికి ఉపయోగం ఉంటుందా లేదా, దాంట్లో మార్పు చేయటం కానీ దాన్ని రిపేర్ చేయటం కానీ చేస్తే ఈ పర్టికులర్ పర్సన్కి ఉపయోగపడుతుందా అన్నప్పుడు దాన్ని రిపేర్ చేయటం చేస్తాం. ఇట్లా చేయటాన్ని ఇంటర్వెన్షన్ అంటారు. సో దీన్ని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఐ థింక్ 1960s ఆ ప్రాంతం నుంచే ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ తక్కువ ప్రమాదకరంగా, అంటే ఎక్కువ పాత రోజుల్లో ఎక్కువ ప్రమాదకరం ఉన్నాయి, ఇప్పుడు తక్కువ ప్రమాదకరం అయిపోయినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయింది, స్కిల్ ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. మనకి ఇంకా ఆసరాగా ఉపయోగకరంగా ఇంకా ఎక్స్ట్రా టెక్నాలజీస్ వచ్చాయి, ఇమేజింగ్ అని అవని. సో ఈ విధంగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చాలా ముందుకు వెళ్ళింది. సో కొన్ని ఓపెన్ సర్జరీ అంటే చెస్ట్ ఓపెన్ చేసి గుండెని ఓపెన్ చేసి చేయాల్సిన సర్జరీలు ఏవైతే ఉన్నాయో అవి అలా చేయకుండా చాలా మారిపోయి అన్నీ కూడా చేతి గుండా కానీ కాళ్ళ దగ్గర ఉన్న ఒక నాడి గుండా కానీ ధమని గుండా కానీ వెళ్ళి చేయడం జరుగుతుంది. దీనివల్ల కటింగ్ అనేది లేకుండా చేయడం ఎక్కువగా అయింది. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల సిటీ సర్జన్స్ వర్క్ లెస్ అయింది, రిక్వైర్మెంట్ ఆఫ్ సిటీ సర్జరీ తగ్గింది డెఫినెట్గా. సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గత డెకేడ్లో మీరు తీసుకున్నట్టయితే చాలా ముందుకెళ్ళింది, డామినెంట్గా ఉంది. అలా అని చెప్పి సిటీ సర్జరీ లేవని కాదు. సిటీ సర్జన్ అండ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కొన్నిసార్లు అనుబంధంగా పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కొన్ని చోట్ల, అలాంటి ఫైనల్గా పేషెంట్ బెనిఫిట్కి ఏదైనా కూడా. సో ఈ విధంగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ముందుకు వెళ్ళింది. ఒక పేషెంట్ని మనం ఓపెన్ సర్జరీ చేయాలా లేకపోతే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ద్వారా చికిత్స అందించాలా అంటే ఏది చూస్ చేస్తారు ఆ పేషెంట్కి? అనేకమైన ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇదేంటంటే మీరు అడిగింది అంటే చాలా పెద్ద బ్రాడ్ క్వశ్చన్ అది. ఎందుకు అంటే ఒక వ్యాధిలో మీరు అడిగిన దాన్ని ఒక ఇన్సిడెంట్ కానీ ఒక పేషెంట్కి కానీ ఒక వ్యాధికి కానీ చెప్పటానికి వీలుగా ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పోట్ల పేషెంట్లకి వర్తించే విధంగా జనరలైజ్ స్టేట్మెంట్. రెండు, అనేకమైన గుండె వ్యాధులు, గుండెకి సంబంధించిన వ్యాధులే అనేకం, అన్ని వ్యాధుల్ని కవర్ చేసి చెప్పే విధంగా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక గుండెపోటు వచ్చిన వ్యక్తి అంటే అది ఎమర్జెన్సీ రూమ్కి పరిగెత్తుకొని రావటం కానీ, నడిచి రావటం కానీ, లేకపోతే పక్కన వాళ్ళు పట్టుకొని రావటం కానీ, వీల్చైర్లో ఏదో విధంగా ఎమర్జెన్సీ రూమ్కి వస్తారు. సో గుండెపోటు వచ్చిన వ్యక్తిని ఇమీడియట్గా కాపాడాలి, ఏదైనా చేయాలి అంటే అది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీనే. ఇక్కడ సిటీ సర్జన్ రోల్ ఉండదు.
నేను చెప్పేది ఎమర్జెన్సీ గుండెపోటు. అదే గుండె వ్యాధిగ్రస్తులు అంటే ఏదో విధమైన బాధతో గుండెపోటు కాకుండా ఒక రకమైన బాధ ఏదైనా అవ్వచ్చు, యాంజైనా అంటాం దాన్ని. యాంజైనా ఆర్ యాంజైనా ఈక్వలెంట్ అంటే గుండెకి సంబంధించిన బాధ. అది ఆయాసం కావచ్చు, దడ కావచ్చు, కళ్ళు తిరిగి పడిపోవడం కావచ్చు, ఛాతిలో మంట కావచ్చు, బరువు కావచ్చు, పట్టేసినట్టు ఉండొచ్చు, దవడలు భుజాలు బాధ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఫైనల్గా గుండెకి సంబంధించిన బాధ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఎలెక్టివ్గా, అంటే వాళ్ళది ఎమర్జెన్సీ కాదు, వాళ్ళు ఎలెక్టివ్గా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అఫ్ కోర్స్ కొన్నిసార్లు తప్పు జరుగుద్ది. ఏదైతే ఎమర్జెన్సీ కాదో అది ఎమర్జెన్సీ అనుకొని ఎమర్జెన్సీకి వెళ్ళే పరిస్థితి జరగచ్చు. ఏదైతే ఎమర్జెన్సీ అని గ్రహించక అవుట్ పేషెంట్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ సరైన విధంగా ఎమర్జెన్సీ కాని పరిస్థితి, అవుట్ పేషెంట్కి వచ్చిన వ్యాధిగ్రస్తులను తీసుకున్నట్టయితే గుండె విషయానికి వీళ్ళకి మనం చికిత్స విధానంలో ఎలా ఉంటుందంటే వీళ్ళని అంతా ఎవాల్యుయేట్ చేసి వీళ్ళకి ఏం చేయాలి, పరీక్ష ఎటువంటి పరీక్షలు చేయాలి అని మనకి యాక్చువల్గా జబ్బు నిర్ధారణ అయిపోద్ది. చాలాసార్లు పేషెంట్తో మాట్లాడి ఎగ్జామిన్ చేశాక ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. అప్పుడు దాని నుంచి నువ్వు ఏ టెస్ట్ చేయాలనేది, అంటే ఎటువంటి టెస్ట్ చేస్తే మనకి సరైన ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ పర్టికులర్ టెస్ట్నే చేస్తావు. బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉండవు. సో చేశాక ఆ జబ్బు తెలిసినప్పుడు ఈ జబ్బుని మనం స్టెంట్ పెట్టాలా, బైపాస్ సర్జరీ చేయాలా అని ఒక సందర్భంలో ఇలా అనేకమైన ఒక్కొక్క వ్యాధికి ఇప్పుడు ఈ ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి పేస్ మేకర్ అని ఉంటుంది. ఇంటర్వెన్షన్ అంటే అనేకమైనవి ఉంటాయి. మీకు డివైస్ క్లోజ్యూర్స్ అని ఉంటాయి, టావర్ అంటే ఒక కవాటాన్ని కూర్చోబెట్టడం ఉండొచ్చు, క్లిప్ మైట్రల్ క్లిప్ రిపేర్ అంటాం. సో ఇలా అనేకంగా ఉంటాయి. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే స్టెంట్లు వేయాలా, బైపాస్ చేయాలా అని చాలా మటుకు చాలామందికి ఇటువంటి సంశయం వస్తుందన్నమాట. అయితే అది పెద్ద సంశయమే కాదు. మీకు డాక్టర్ యొక్క స్కిల్, పేషెంట్ యొక్క వ్యాధి, పేషెంట్ యొక్క స్థితిగతులు ఇవన్నీ చూసి ఇండికేషన్స్ ఉంటాయి. కొన్నిటికి బైపాస్ కరెక్ట్ కాదు, స్టెంటే చేయాలి. సో అప్పుడు స్టెంటింగ్ చేస్తావు, అప్పుడు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ తీసుకుంటాడు దాన్ని, సిటీ సర్జన్ రోల్ లేదు. కొన్నిసార్లు బైపాసే చేయాలి, స్టెంట్ చేయడం తప్పు, అప్పుడు బైపాస్ సర్జరీకి ఇస్తాం. ఇలా కాకుండా కొన్ని సందర్భాల్లో రెండు చేయొచ్చు, అంటే బైపాస్ చేయొచ్చు లేదా స్టెంటింగ్ కూడా చేయొచ్చు. స్టెంటింగ్కి స్కిల్స్ ఎక్కువగా అవసరమైతే, కాస్ట్ ఎక్కువ అవుతుంది, టెక్నాలజీ ఎక్కువగా వాడాల్సిన పరిస్థితి ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. ఇటువంటి సందర్భాల్లో కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా చూస్తాం, అంటే కాస్ట్ గురించి కూడా ఆలోచిస్తాం. సో అప్పుడు ఒకవైపుకి వెళ్తాం. ఇంకా కొన్నిసార్లు అయితే రెండు ఆప్షన్స్ ఉంటాయి, చక్కగా రెండు ఆప్షన్స్ ఉంటాయి. విచ్ టు ప్రిఫర్ అనేది వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే వేరే ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ డిసీజ్ ఉంది, సివియర్ ఆస్తమా ఉంది, ఇలా అనేకమైన వేరే ఫ్యాక్టర్స్ని కూడా కలుపుగోలుగా చూసి ఏది చూస్ చేయాలనేది, అంటే ఇది అన్ని సందర్భాల్లో వర్తించదు, ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే నేను అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో ఈచ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫర్ వన్ పేషెంట్. అంటే మీకు ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా చేసే పరిస్థితి ఉంటుంది. డాక్టర్ గారు, మీ అనుభవంతో మీరు ఎన్నో వేల సర్జరీస్ చేసి ఉంటారు. సో ఈ ఎమర్జెన్సీ కేసెస్ వస్తూ ఉంటాయి, చాలా మటుకు ఎమర్జెన్సీ కేసెస్ మీరు చూసిన వాటిల్లో ఆందోళన కలిగించే విషయం ఏంటి? ఎందుకంటే ఈనాటి లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ అనేది బాగా చేంజ్ అవుతుంది. ఫుడ్ వల్ల కావచ్చు, దేని వల్ల అయినా సరే ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఆందోళన కలిగించే ఎమర్జెన్సీ కేసెస్ అంటే ఏం చెప్తారు? నాకు ఆందోళన కలిగించే విషయాలు రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి, చాలామందిలో ఈ చాట్ జీపీటీ, గూగుల్ అనేవి మనసులోకి ఎక్కి, ఇంకోటి చాలామంది మ్యాథమెటిక్స్ గణితంలాగా ఆలోచించటం, అంటే మెడిసిన్లో ఈ విధమైన ఆలోచనలు పనికిరావు. సో వాళ్ళు సొంత ఆలోచనతో సొంత డయాగ్నోసిస్ చేసుకోవటం వల్ల చాలా మటుకు జబ్బులు మిస్ అవుతాయి. చాలామందికి అన్యాయం జరుగుద్ది. దానికి బాధ్యులు వాళ్ళే, వేరే వాళ్ళు కాదు. సో ఇది ఆలోచించాల్సిన విషయం. ఫ్యూచరిస్టిక్గా చూసినా కూడా ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మ్యాథమెటిక్స్ లాగా ఆలోచించటం,
నాకు నొప్పి ఉంది, నాకు ఇది ఉంది, నాకు నొప్పి లేదు, నాకు అది లేదు, అలా ఈక్వేషన్ లాగా ఆలోచించటం. తర్వాత సొంతగా గూగుల్ చేసేసుకొని నిర్ధారణకు రావటం. వీటి వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. 2 రకాలుగా నష్టపోతారు. జబ్బు ఉండి జబ్బుని గ్రహించక, అది అసలు వ్యాధి కాదు, జబ్బు అంటే వ్యాధి నా ఉద్దేశం. సో వ్యాధి ఉండి వ్యాధిని గ్రహించకుండా ఉండి ఈ వ్యాధిని తోసిపారేసి వదిలేయటం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుండెపోటు అయ్యి ఉండి గుండెపోటు కాదనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవటం వల్ల నష్టపోయే పరిస్థితి ఉండొచ్చు ఒకటి. ఇంకొక రకం ఏమిటి అంటే వ్యాధే లేకుండా వ్యాధి ఉంది అనుకొని డాక్టర్ల చుట్టూ తిరుగుతూ యాక్చువల్గా పేషెంట్ కానివాడు పేషెంట్ అవ్వటం మానసిక ఒత్తిడితో. ఇది కూడా ఒక నష్టం. ఎందుకంటే ఆ పర్టికులర్ ఫ్యామిలీకి, ఆ పర్టికులర్ పర్సన్కి ఇది చాలా అన్యాయం జరుగుతున్నట్టు. సో కొంతమంది ఫెడప్ అయిపోతారు లైఫ్ పార్ట్నర్స్, ఎస్పెషల్లీ వ్యాధి లేకుండా వ్యాధి ఉంది అనుకొని తిరిగే వాళ్ళలో. వాళ్ళు నువ్వు క్వశ్చన్ అంటే మనకు క్వశ్చన్ వేస్తారు, నాకు ఎందుకు వస్తుంది ఈ బాధ అని. బాధ వస్తుంది, లక్షణాలు ఉంటాయి, జబ్బు ఉండదు. అది ఎందుకు అంటే ఈ చాట్ జీపీటీలు గూగుల్ చూసి 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 వాళ్ళల్లో ఒక మానసిక మార్పు వస్తుంది. ఆ మార్పు ఈ విధంగా మారిపోతుంది. హైపోకాండ్రియాక్ అంటాము, లేకపోతే మెయిన్గా హైపోకాండ్రియాక్ డిసీజ్ అంటాం. అనుమానాస్పదంగా అంటే వాళ్ళు ఏదో జబ్బు ఉందనుకోవటం లేకుండా. అలా నేను ఇందాక చెప్పిన ఇంకో ఎగ్జాంపుల్. ఇవి నాకు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. చాలామంది ఆందోళన కలిగించే విషయాలు ఏంటి? స్మోకింగ్, ధూమపానం, టొబాకో, ఏదైనా పొగాకు సంబంధించింది తీసుకోవటం. సో ఇవి ఆందోళనకరణం అనుకుంటారు. ఇవి కూడా ఆందోళనకరణమే, అది ఇంకా పెద్ద ఆందోళనకరణం అని నాకు అనిపిస్తుంది. ఇంకోటి, డాక్టర్ స్పెండ్ చేయాల్సిన టైము ఈచ్ పేషెంట్కి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే పాత రోజుల్లో చెప్పగానే వినేసి వెళ్ళిపోయేవారు బిలీఫ్తో. ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఆ క్వశ్చన్ల వల్ల ఏమీ ఒరిగేది లేదు. ఎందుకంటే ఇంత డిస్కషన్ చేశాక, పాత రోజుల్లో ఒక సామెత ఉంది, రామాయణం అంతా విని రాముడు సీతకు ఏమవుతాడని అడిగాడంట. అదే జరిగింది. నువ్వు ఎడ్యుకేట్ చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా ఎడ్యుకేషన్ రాదు. ఎందుకు రాదు అంటే అది 10-15 ఏళ్ళ వ్యవస్థ, అదొక అవస్థ కరెక్ట్గా చెప్పాలంటే. ఆ వ్యవస్థ, ఆ అవస్థని దాటి వచ్చిన డాక్టరు నీకు ఎడ్యుకేట్ చేయడానికి ఒక 5 నిమిషాలు 15 నిమిషాల్లో చేయడానికి ప్రయత్నం చేయటం. సో అది కాదు, అది కాని పని. చాలా తక్కువ మందికి అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. సో నీకు మీరు అర్థం చేయించాలి, మీ బాధ్యత అంటే అవ్వదు అది. సో ఇది కూడా నేను ఒకటి చూశాను, అంటే టైం ఫర్ ఈచ్ పేషెంట్ పెరుగుతుంది. సో దీనివల్ల ప్రెషియస్ టైం పోతుంది. స్టిల్ స్పెండ్ చేయొచ్చు, తప్పులేదు, కానీ స్పెండ్ చేసిందంతా వృధా కూడా అవుతుంది అప్పుడప్పుడు. సో అదొకటి. సో ఇవన్నీ మీకు చూడటానికి సింపుల్గా ఉంటాయి, కానీ చాలామంది డాక్టర్లు ఇవన్నీ ఫేస్ చేస్తుంటారు. మా జనరేషన్ లక్కీగా నేను మిడ్వే, ఇట్స్ ఓకే. యంగర్ జనరేషన్కి చాలా టఫ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఫ్రమ్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వైద్యుడి సైడ్ నుంచి కానీ పేషెంట్ సైడ్ నుంచి కానీ ఇద్దరూ బిలీఫ్ ఉండాలి, ఒకరి మీద ఒకరికి బిలీఫ్ ఉండి ముందుకు వెళ్తేనే ఈ సరైన రిజల్ట్ వస్తుంది పేషెంట్కి. సో ఇవన్నీ పక్కకు పెడితే ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. సో మనకి యాక్చువల్గా ఆందోళన కలిగించేవి అన్నారు మీరు. ఆందోళన కలిగించేవి ఏ విషయాలంటే, ఒకటి స్మోకింగ్ ఈజ్ ఆన్ రైజ్, అంటే విమెన్లో రైజ్లో ఉంది. స్త్రీలు కొత్తగా తాగటం ప్రారంభిస్తున్నారు మగవారి కంటే కూడా. మగవారు తాగుతున్నారు ఎప్పటి నుంచో. వాళ్ళల్లో పెరిగే సంఖ్యని చూస్తే, ఆడవాళ్ళల్లో పెరిగే సంఖ్యని చూస్తే, ఆడవాళ్ళల్లో పెరిగే సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. సో ఇది ఫస్ట్ థింగ్, స్మోకింగ్ షుడ్ బి 0. స్మోకింగ్ కాంట్ బి నేను ఒకటి తాగుతున్నాను తగ్గించాను అలా లేదు. సో ఇట్ షుడ్ బి అబ్సల్యూట్ కట్. అండ్ ఒక్కసారి ఆపేస్తే అట్లా ఏమీ లేదు, ఆపితే మంచిది. ఆపినప్పుడు ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు అధిగమించడానికి డాక్టర్ల హెల్ప్ కానీ రీహాబిలిటేషన్ టీమ్ హెల్ప్ కానీ తీసుకోవాలి, ఫైనల్గా ఆపాలి. సో ఇది కాకుండా ఆల్కహాల్ మితిమీరి తాగటం అనేది గుండెకి మంచిది కాదు. లిమిటెడ్గా, అంటే ఆ లిమిటెడ్ ఎంత అనే ప్రశ్నకు వస్తే అదొక పెద్ద
చెప్పటం డిఫికల్ట్, కానీ ఆ చెప్పటం కంటే కూడా ఆచరించడం డిఫికల్ట్. అంటే ఎంత తాగమన్నామో అంత తాగి ఆగరు. సో అందుకని ఆల్కహాల్ని అవాయిడ్ చేయమంటాం లేదా లిమిట్ చేయమంటాం. స్మోకింగ్ లాగా ఆల్కహాల్ని ఆపేయాల్సిందే అని కొంతమందిలో చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ కొంతమంది యూజువల్గా డైలేటెడ్ కార్డియోమైపతి అని, ఆల్కహాలిక్ కార్డియోమైపతి, కొన్ని ఆల్కహాల్ రిలేటెడ్ డిసీజెస్ ఉంటాయి, వాళ్ళకి 100% ఆపాలి. సిగరెట్ మానమన్నారు కదా అని చెప్పి వేపింగ్ అని లేకపోతే ఎలక్ట్రిక్ సిగరెట్స్ అవి వాడుతుంటారు. అవి వీటికంటే అన్నీ ఒకటే. అన్నిట్లో ఫైనల్గా నికోటిన్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటే ఇది ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. మీరు పేరు మార్చి రకరకాలుగా చెప్పినా అదొకటే. పర్యాయ పదాలు అన్ని వాడినా కూడా ఫైనల్గా ఇట్ ఈస్ టొబాకో విచ్ షుడ్ నాట్ బి యూస్డ్. సో అదొక ఆందోళనకరమైన విషయం. ఇంకొక ఆందోళనకరమైన విషయం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఏంటంటే ఒబెసిటీ, ఊబకాయం. అంటే ఈ లావు ఉండటం అనేది BMI మోర్ దెన్ 30 ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ. సో ఈ లావు ఉండటాన్ని చాలామంది వదిలేస్తారు. అది లాంగ్ టర్మ్లో సమస్య క్రియేట్ చేస్తుంది. ఈ రోజుకి జరిగేది ఏం లేదు. సో లావు ఉండటం కంపారిటివ్గా నేను చూసింది ఏంటంటే ఈ జనరేషన్లో కంపారిటివ్గా తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే చాలామందిలో మంచిగా కనిపించాలనే ఒక తపన ఉంటుంది. సో దానివల్ల కూడా వాళ్ళు అట్లీస్ట్ హెల్త్కి కాకపోయినా లుక్స్ కోసమైనా చేసేవాళ్ళు ఉంటారు, ఈ ఎక్సర్సైజ్ కానీ అవి. సో ఆ విధంగా ఒబెసిటీలో కొంచెం తక్కువ జనాల్ని చూడటం జరుగుతుంది అప్పుడు మీద. అండ్ ఒబెసిటీతో పాటు ఇంకొకటి ఉంది, ఊబకాయం లేకపోయినా కూడా సన్నగా ఉన్నా కూడా ఫిజికల్ ఇన్యాక్టివిటీ, కదలిక లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో ఇది కూడా ఒక ఆందోళనకర విషయం. అంటే కొంతమంది లేజీగా ఉండి లెథార్జిక్ ఉండి పెద్దగా కదలికలు లేకపోవటం, రోజంతట్లో స్టెప్పులు కౌంట్ చేస్తే చాలామంది ఇప్పుడు లెక్కలు వేసుకుంటుంటున్నారు 10,000, 5,000, 6,000 అని ఏదో స్కోర్ పెట్టినట్టు. అలా అవసరం లేదు, కానీ చేస్తే మంచిదే. మోటివేషన్ అంటే కొంతమందికి మోటివేటెడ్ లేని వాళ్ళకి అది అవసరం. సో ఇలా కొంతమంది నేను చూశాను 500 స్టెప్పులు కూడా రోజుకి కావు, అలా కూర్చొని ఉంటారు. సో ఇలా ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది కూడా ఒక ఆందోళనకరమైన విషయం. సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అన్న పదం కూడా నేను విన్నాను. సో చాలామంది ఇప్పుడున్న ఈ జనరేషన్లో జాబ్స్ వల్ల కావచ్చు కూర్చుండిపోతున్నారు. సో వాళ్ళకి ఎటువంటి విషయాలు సజెస్ట్ చేస్తారు? లైక్ కాసేపు వెళ్ళి నుంచుని ఒక 10-15 నిమిషాలు గడ్డిలో నడవండి, ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు సోషల్ మీడియాలో. వాటిలో డస్ దోస్ హెల్ప్ అసలు సాధారణంగా? ఏదో ఒకటి గడ్డిలో నడవక్కర్లేదు, వాళ్ళు ఎక్కడైనా నడవచ్చు. బట్ ఫర్ దట్ మ్యాటర్ ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే దిస్ ఆల్ పర్సనాలిటీ బేసిక్గా. కొంతమంది ఎప్పుడు చలాకీగా ఎప్పుడు తిరుగుతూ ఉండి ఎప్పుడు హైపర్గా ఉంటుంటారు. ఎప్పటికే అటు తిరిగి ఎక్కడ ఆగరు. అక్కడ పోయి ఇక్కడ పోయి ఏదో ఒకటి కెలుకుతూ ఉంటారు, లేకపోతే అక్కడి నుంచి దూకుతుంటారు, ఇక్కడి నుంచి దూకుతుంటారు. అదొక పర్సనాలిటీ. సిమిలర్గా దీనికి ఆపోజిట్ పర్సనాలిటీ అసలు కదలకపోవటం. సో ఈ అసలు కదలకపోయే వాళ్ళకి ఏదో ఒక మోటివేటెడ్ ఫ్యాక్టర్ ఉండాలి కదలటానికి. సో అట్లా ఆ మోటివేషన్ని తీసుకోవాలి వాళ్ళు. ఇట్ కెన్ బి ఏ ఫ్రెండ్, ఇట్ కెన్ బి ఏ ఎక్సర్సైజ్ విచ్ దే లైక్, లేకపోతే ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్. కొంతమంది అసలు కదలరు, కానీ నచ్చిన స్పోర్ట్ చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్మింటన్ చూడగానే లేచి వెళ్ళిపోవచ్చు. సో అలా వాళ్ళు మోటివేషన్ ఉన్న వైపుకి వెళ్ళాలి. సో దట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, దట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ కానీ, దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కానీ మెయింటైన్ చేయాలి. ఇది ఒక చిన్న ఆందోళనకరమైన విషయం ఫిజికల్ ఇన్యాక్టివిటీ అని. ఇంకా మిగిలింది మనకు అందరికీ తెలిసింది మధుమేహం. డయాబెటీస్ ఈజ్ వెరీ వెరీ నోటోరియస్. అండ్ చాలామందిలో అపోహ ఏమిటి అంటే నాకు షుగర్ ఉంది కానీ నన్ను ఏం చేయట్లేదు. ఎందుకు ఏం చేయదు, అది ఇప్పుడు ఎందుకు చేస్తుంది, అది ఫ్యూచర్లో చేస్తుంది. అంటే నువ్వు ఒక షుగర్ పేషెంట్ని ఈరోజు ట్రీట్మెంట్ ఇచ్చేది మనం ఈరోజు కోసం కాదు, వీఆర్ ట్రీటింగ్ ఇట్ ఫర్ కమింగ్ డెకేడ్. అంటే 10 ఏళ్ల తర్వాత ఒకరికి 200, 150 షుగర్ 200 ఉందనుకుందాం. 200 ఉంటే ఈరోజు ఏం జరుగుతుంది, ఏం జరగదు. డౌన్ ద లైన్ 5 years to 10 years ఐస్, కిడ్నీస్, లివరు, హార్ట్, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతాయి. బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ, రెటినా దెబ్బతినచ్చు. సో కిడ్నీ ఫెయిలియర్, ప్రోటీనూరియా రావచ్చు. సో ఇవన్నీ కూడా మీరు మధుమేహాన్ని అదుపులో పెట్టకపోతే వచ్చే పర్యవసనాలు. సో దానికి మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ సిమ్టమ్స్ ఉండవు,
షుగర్కి సిమ్టమ్స్ ఉండవు. షుగర్ ఉన్న వాళ్ళకి యూరిన్ ఎక్కువ వస్తుంది, సన్నగా అయిపోతారు, ఆకలి ఎక్కువ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి. ఈ రూల్స్ కావు, ఇవి రావచ్చు రాకపోవచ్చు. వచ్చే అట్లా వచ్చి లక్షణాలు కనిపించే అవకాశం 100లో 20 మందికే ఉంటాయి. అది కూడా బీపీ ఎట్లయితే సైలెంట్ కిల్లర్ అంటాము, షుగర్ డయాబెటీస్ కూడా అంతే, డౌటే లేదు. షుగర్ ఎక్కువ అయినప్పుడు, బాగా ఎక్కువ 500 400 అయినప్పుడు కాంప్లికేషన్స్ వస్తాయి. డయాబెటిక్ కీటోసిడోసిస్ అని ఒకటి, నాన్ కీటోటిక్ కోమా అని ఒకటి, తర్వాత అప్పుడప్పుడు విచ్చలవిడిన ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి వస్తాయి. సో అవి అక్యూట్ కాంప్లికేషన్స్, కానీ మెజారిటీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. వదిలేస్తే ఈరోజు కావు, తర్వాత వస్తాయి. సార్ రీసెంట్గా ICMR స్టడీ ఒకటి బయటకు వచ్చింది. సో అందులో 10 మందిలో 9 మందికి కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి చాలా ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. అంటే మన యువతలో, భారతదేశంలో యువతలో 10 మంది యువతను తీసుకుంటే 9 మందికి అసలు కొలెస్ట్రాల్ అనేది ఆఫ్ ద చార్ట్స్ ఉంది అని చెప్పి ICMR చెప్పింది. సో ఎందుకని ఇప్పుడు యంగర్ పాపులేషన్లో ఇంత కొలెస్ట్రాల్ పెరుగుతోంది, సైలెంట్గా పెరుగుతోంది, పైగా బయటికి కూడా సిమ్టమ్స్ రావు మనం మాట్లాడుకున్నట్టు, ఎందుకని జరుగుతోంది ఇది? ఫస్ట్ పాయింట్, కొలెస్ట్రాల్ అనేది సైలెంట్ అన్నారు చూడండి, అది సైలెంటే. కొలెస్ట్రాల్కి లక్షణాలు ఉండవు. కొలెస్ట్రాల్ ఉండటం వల్ల, అంటే ఏళ్ల తరబడి ఉంటే అప్పుడు దాని నుంచి వచ్చే పర్యవసనాలు మనం చూస్తాం. సో కొలెస్ట్రాల్ ఈరోజు ఎక్కువ ఉందనుకోండి, ఈరోజు మనం కంగారు పడేదేం లేదు. అంటే కొలెస్ట్రాల్ ఇప్పుడు చాలామంది కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లిజరైడ్స్ అని ఒకటి ఉంటాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి 1000 కొంతమందికి 1000, కొంతమందికి 700, కొంతమందికి 500 అని చూపిస్తారు. ఎస్పెషల్లీ శనివారాలు చేసుకుంటారు. ఇది వీకెండ్ అంతా తాగేసి నెక్స్ట్ రోజు సెట్ అయ్యా అంటే మంచిగా ఉన్నావా లేదా అని చెక్ చేసుకోవడానికి చేస్తారు. కర్మగాలి తాగిన వాళ్ళందరికీ, తాగిన 50% లేకపోతే 30% పీపుల్లో ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఆల్కహాల్ వల్ల అవి రిఫ్లెక్ట్ అవుతాయి. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఆల్కహాల్ తాగినప్పుడు ట్రైగ్లిజరైడ్స్ పెరిగిన వాళ్ళు చాలా రిస్కీ. వాళ్ళకి ప్యాంక్రియాటైటిస్ అని వస్తుంది, ప్యాంక్రియాస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మితిమీరి తాగకూడదు, రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. నెంబర్ 1, బింజ్ డ్రింకింగ్ చేయకూడదు. సో మన పాయింట్కి వస్తే, ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల అప్పటికప్పుడు నష్టం జరిగే అవకాశం కొంతమందిలోనే ఉంటుంది. 1000 పైకి వెళ్తే అది అరుదైన సంఘటనలు. అది కూడా గుండెకి కాదు, ప్యాంక్రియాటైటిస్ అని ఒక గ్రంథి ఉంటుంది, ప్యాంక్రియాస్ అని. అది ఇన్ఫ్లేమ్ అయ్యి తీవ్రమైన పొట్ట నొప్పి, కడుపు నొప్పితో తట్టుకోలేకుండా వంగిపోయి, అంటే ఇట్లా బెండ్ అయిపోతారు, బెడ్ మీద బెండ్ అయిపోయి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి అనే పరిస్థితి వస్తుంది. సో అది ఎమర్జెన్సీ. ఇటువంటి తప్పించి కొలెస్ట్రాల్తో ఏ ఎమర్జెన్సీలు ఉండవు. ఏ వ్యాధి వెంటనే రాదు. అండ్ కొలెస్ట్రాల్ మనిషికి అవసరం. సో మన సెల్స్లో సెల్ వాల్ తయారయ్యేదే కొలెస్ట్రాల్తో. సో కొలెస్ట్రాల్ అనేది అందరికీ ఉంటుంది. సమస్య ఎక్కువ ఉందా అనేది సమస్య. ఎక్కువ అంటే ఎంత వాల్యూ అనేది కూడా ఒక సమస్య. సో ఇది చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ICMR చేసిన స్టడీ, మీరు 9 out of 10 అన్నారు. 9 out of 10 ఈజ్ ఎ బిగ్ నెంబర్, ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇంకోటి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి యువత, ఇంకోటి కొలెస్ట్రాల్. యువత అంటే స్టేట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరిని యువత కిందకి పరిగణిస్తున్నాం? 18 వయసు పైన కింద వాళ్ళ, 18 నుంచి 35 వయసా, 18 నుంచి 40 వయసా, 18 నుంచి ఇది WHO ప్రకారం వెళ్ళారా యువత అనేది? మనమే ఎగ్జాంపుల్గా తీసుకుందాం సార్. 20s and 30s గురించి మాట్లాడుకుందాము. వాళ్ళలో ఎక్కువగా ఉందని అనుకుందాం మనం ఇప్పుడు కేస్ స్టడీ కింద. సో కొలెస్ట్రాల్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది అని అనుకుంటే గనక ఎందుకని పెరుగుతుంది? అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఇది యాక్చువల్గా పెరగటం అనరు, అది ఎక్కువగా ఉంది అంటారు. ఓకే, అది పెరుగుతూ పోదు ఒక చార్ట్ లాగా. ఇది ఎట్లా అంటే ఎక్కువగా ఉంటుంది. అది జెనెటిక్, మెజారిటీ ఆఫ్ టైమ్స్. జెనెటిక్ అంటే పైనుంచి సంక్రమించిందని కాదు, నీ బాడీ తత్వం అది. సో చాలామందిలో ఒక అపోహ ఉంటుంది, నేను చక్కగా తింటున్నాను, అంత లిమిట్ చేసుకొని తింటున్నాను, మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, సన్నగా ఉన్నాను, ఏ అలవాట్లు లేవు, సో నేను అంతా సేఫ్ అని. అలా సేఫ్ అంటే సేఫే, కానీ కంపేర్ టు అదర్ పీపుల్ యు ఆర్ సేఫ్. ఎవరైతే సిగరెట్ తాగుతున్నాడో వాడితో సేఫ్, వాడితో కంపేర్ చేస్తే నువ్వు సేఫ్. కానీ ఈ అన్ని మంచి అలవాట్లు ఉండి, సన్నగా ఉండి, ఫిజికల్ యాక్టివిటీ చక్కగా చేస్తూ, మంచిగా తింటూ కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు.
సో కొలెస్ట్రాల్ ఎలా వచ్చింది అనే దానికి నీ బాడీ తత్వం అది. ఓకే. సో దీన్ని మన పరంగా ఏం చేయాలి అంటే మనం త్వరగా డిటెక్ట్ చేయాలి, దీన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫికేషన్కి ఎంత అర్లీగా చేయాలని మీ ప్రశ్న కంటే ఇప్పుడు 20 years 30 years అన్నారు. సో ఎంత త్వరగా చేయాలి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండి రిస్క్ ఉన్న వాళ్ళు, అంటే ఫ్యామిలీ హిస్టరీ రిస్క్ ఉన్నవాళ్ళు. ఫ్యామిలీ హిస్టరీ అంటే ఏంటి, మీ ఒకళ్ళ ఫ్యామిలీలో 40 వయసు చుట్టుపక్కల వాళ్ళకి ఇండ్లల్లో కజిన్స్ అవ్వచ్చు, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. అంటే అన్నలు చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తల్లిదండ్రులు, లేదా బాబాయ్ పిల్లలు, మామ పిల్లలు, పిన్ని పిల్లలు. సో ఇలా వీళ్ళని తీసుకున్నట్టయితే ఎవరికైనా 40 వయసు చుట్టుపక్కల గుండెపోటు వచ్చినట్టయితే వాళ్ళు 20 years నుంచే అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఏ విషయంలో, కొలెస్ట్రాల్ విషయానికి వస్తే కొలెస్ట్రాల్ని చెక్ చేసుకొని డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత కొలెస్ట్రాల్కి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే ప్రశ్నకు వస్తే పక్కనున్న వాల్యూలు బట్టి ఉండదు అది. అంటే మీరు ల్యాబ్లో చేసుకున్నారు, కొలెస్ట్రాల్ 250, LDL 120 ఇట్లా వాల్యూలు వస్తాయి. ఆ పక్కన నార్మల్ రేంజ్ అని మళ్ళీ వాల్యూలు వస్తాయి. ఈ నార్మల్ రేంజు, నువ్వు అనుకున్న నార్మల్ రేంజు వాళ్ళకున్న నార్మల్ వేరు. అంటే కొంతమందికి 120 నార్మల్ LDL, మనం LDLని తీసుకుందాం, ఎందుకంటే LDL ఈజ్ ద యూజువల్ టార్గెట్. LDL కొలెస్ట్రాల్ని చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే ట్రైగ్లిజరైడ్స్ అని కూడా ఇంకోటి ఉంది. బట్ LDLని చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొలెస్ట్రాల్ చాలా మందికి చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. అసలు ఏమీ లేదు, హాయిగా పడుకోవడమే మంచిది. హాయిగా పడుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్మోకింగ్, నో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది గోల్డెన్ రూల్ అన్న విషయాన్ని, గుండె ఆరోగ్యానికే కాదు మొత్తం శరీరానికి మంచిది ఏది అంటే గుడ్ ఫుడ్, గుడ్ స్లీప్ అండ్ నో ఆల్కహాల్, నో స్మోకింగ్ అనేది ఇంపార్టెంట్ అన్న విషయం చాలా చక్కగా, అసలు భయపడొద్దు అన్న విషయాన్ని చాలా కూలెస్ట్ వేలో చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.